ముఖ్యంగా ఈ సినిమా గురించి, ఈ సినిమాకి నాంది నేను సినిమాలోకి రాకముందు మా అన్నయ్య నా గురించి అసలు వీడు ఏమవుతాడు, వీడి దారి తెప్పేస్తాడా, ఎటవుతాడా అని అలాంటి సినిమాలోకి రాకముందు నేను అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. సో అలా ఒకసారి నేను ఏదో ఒక అడుగులు చూడటానికని చెప్పి అటు ఖమ్మం సైడ్ వెళ్ళాను, సీలేరు ఎక్కడో వెళ్తే అక్కడ మనకి ఖమ్మంకి మధ్యప్రదేశ్ బార్డర్ ఉంది. అప్పటి మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్. నాకు ఊరికి అప్పుడు అనిపించింది, ఇక్కడ ఒక లవ్ స్టోరీ తీస్తే బాగుండదు. ఒక తెలుగోడు వెళ్ళి ఒక ఛత్తీస్గఢ్ లాంగ్వేజ్ బ్యారియర్ బాగుండేది, ఒక వేగ్ థాట్ వచ్చి వదిలేశాను. ఆ తర్వాత నాకు ఎప్పటి నుంచో కోరిక ఏంటంటే ఒక ఇండియన్ వెస్టర్న్ ఫిలిం తీయాలి. కౌబాయ్ తరహాలో ఉండాలి, కానీ మనకి మన నేటివిటికి దగ్గరలో ఉండాలి, సహజంగా ఉండాలి, వేరేలాగా ఉండకూడదు, దగ్గరలో ఉండాలనుకుంటే చాలా ప్రయత్నం చేశాను. ఈ స్క్రిప్ట్ నాకు రాయడానికి నాకు 2.5 సంవత్సరాలు పట్టింది. అంటే నాకు ఏది చేసినా సరిపోయేది కాదు. ఏదో అరాకొరా తీసి నాకు పంపించడం నాకు ఇష్టం లేదు. అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు టైం పట్టింది. ఈ ప్రాసెస్లో నన్ను భరించిన నా మిత్రుడు, నా జానీకి ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆయన శ్రీ శరత్ మరార్కి నాకు ఆయన నన్ను ఓపికగా అర్థం చేసుకున్నందుకు, నన్ను అండగా నిలబడినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.